నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ నరహరి శెట్టి. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. మరి ఎప్పటిలాగానే వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. మరి ముందుగా మనం మహాదినపత్రిక నుంచి చూసుకుంటే ఏం ప్రచురించారో చూద్దాం. ఈ రోజున విజయ్ సినిమాకు రాహుల్ గాంధీ సపోర్ట్, తమిళ గొంతు నొక్కుతున్నారంటూ కేంద్రంపై ఫైర్. అదేవిధంగా నాకు శత్రువులు లేరు, ప్రజల గుండెల్లో స్థానం కోసం నా ఆరాటం, ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారని కూడా ప్రచురించారు. ఇక ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందే, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక. నిజంగా మరి ఈ విషయం కూడా సుప్రీంకోర్టు ధన్యవాదాలు తెలపాలి నిజంగా. అదేవిధంగా రేవంత్ అన్న బస్తీబాట షురు, ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి పాదయాత్ర, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ కార్యక్రమం, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాలని పిలుపు. మరి అదేవిధంగా చూడొచ్చు, ఇక 123 మున్సిపాలిటీలు, 2996 వార్డులు, కార్పొరేషన్లో నిజామాబాద్ టాప్, రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపాలిటీగా ఆదిలాబాద్. ఈ నెల 20 తర్వాత షెడ్యూల్ విడుదల, 16 నుంచి జిల్లాలకు. మరి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమని కూడా ప్రచురించారు. మనకు తెలుసు ఆల్రెడీ కొన్ని దగ్గర ఉప ఎన్నికలు జరిగినాయి, పంచాయతీ ఎన్నికలు అయితే జరిగిపోయినాయి. ఆ తర్వాత ఏ రకంగా ఫలితాలు వచ్చినాయో మనకు తెలుసు. ఇక మున్సిపల్ ఎన్నికలకు కూడా సర్వం సిద్ధమైపోయింది. ఇక మరి మున్సిపల్ సమరంలో ఆమీ తూమీ తేల్చుకుంటాకి రాజకీయ పార్టీలన్నీ కూడా సంసిద్ధమైపోవటానికి రెడీ అయిపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చకచక ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని మొత్తంగా 123 మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఈ గణాంకాల ప్రకారం మొత్తంగా 2996 వార్డుల్లో కలిపి 52,43,23 మంది ఓటర్లు తమ ఓటు హక్కు కలిగి ఉన్నారు. గతంతో పోలిస్తే పట్టణంలో ఓటర్ల సంఖ్య 123 మున్సిపాలిటీలకు గాను ఏకంగా 113 మున్సిపాలిటీలో పురుషుల కంటే మహిళలే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు 51% మంది మహిళలు ఉండగా వీరి సంఖ్య 26,80,014గా ఉంది. పురుషులతో గమనిస్తే పురుషుల కంటే మహిళలు దాదాపుగా 1.17 లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. కేవలం 10 మున్సిపాలిటీలో మాత్రమే పురుష ఓటర్ల ఆధిక్యంలో ఉండగా మిగిలిన చోట్ల మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. ఈ గణాంకాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యూహాలను మార్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా 16 నుండి జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఈ నెల 16 నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నారు. 16న ఆదిలాబాద్లో చనకొరాట బ్యారేజ్ సందర్శన, నిర్మల్ బహిరంగ సభ, 17న జడ్చర్ల మహబూబ్ నగర్ సభలు, 18న ఖమ్మం మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మనకు తెలుసు సీఎం రేవంత్ రెడ్డి ఈయన ఒక రకంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీకి దొరికిన తురుపు ముక్కగా మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇలా ఫామ్ చేస్తుంది, ఈ రకంగా అవుతుందన్న ఎవరికి కూడా అంచనాలు కూడా లేవు. అంచనాలను తలకిందులు చేస్తూ తన మార్క్ రాజకీయంతో, తనదైన ఎత్తుగడలతో, తనదైన వ్యూహాలతో ముందుకు వెళుతూ కాంగ్రెస్ పార్టీని మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చేశారంటే దానిలో కంపల్సరీ పెద్ద బాధ్యత ఎక్కువ తీసుకుంది ఎవరైనా ఉన్నారంటే, ఎక్కువగా సక్సెస్ అయింది కారణం ఎవరైనా ఉన్నారంటే నిర్ముఖమాటంగా చెప్పాలి మనందరూ కూడా రేవంత్ రెడ్డి. ఆ రోజున స్టార్ట్ అయింది ఏ ముహూర్తాన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి టీపీసీసీ చీఫ్గా తీసుకున్నారో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్య విద్యార్థిలాగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ మేలు కోసం పనిచేస్తూ నిరంతరం అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు వెళుతున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి మనం గడిచిన ఉప ఎన్నికల్లో చూడొచ్చు, గడిచిన పంచాయతీ ఎన్నికల్లో చూడొచ్చు, ఉప ఎన్నికల్లో చూడొచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా మరి బాధ్యతంతా తన బుధస్కంజాల మీద వేసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపే లక్ష్యంగా, గెలుపుకు ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి ఏ రకంగా వెళ్ళాలో సీఎం రేవంత్ రెడ్డి ఆ రకంగా చేశారు. దానిలో సక్సెస్ కొన్ని ఉప ఎన్నికల్లో మొత్తం జరిగిన ఉప ఎన్నికలన్నింటిలో సక్సెస్ సాధించారు, గెలిచి. అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా సక్సెస్ సాధించి తన మార్కు రాజకీయం అంటే ఏంటో ఎలా చూపించారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలకు కూడా రెడీ అయిపోతున్నారు. 16-17 తారీఖుల్లో మరి 17వ తారీఖుల్లో జిల్లాల్లో కూడా ఆయన ముందు పర్యటిస్తున్నారు. మున్సిపాలిటీని కూడా ఏ మాత్రం మున్సిపాలిటీ ఎన్నికల్ని ఎక్కడా కూడా తక్కువగా చూడలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అంటానికి ఇదొక ఉదాహరణ. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చెయ్యబోతుంది అన్న దాన్ని
కంప్లీట్గా చెప్పడానికి తన మార్క్ రాజకీయంతో మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ మార్కు చూపించడానికి, రేవంత్ మార్కు చూపించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. చూడాలి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారో. మరి బీఆర్ఎస్ బీజేపీలు కూడా మేము కూడా లోకల్గా చాలా బలంగా ఉన్నాయని చెప్తూ ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలైతే లేదు. కానీ ప్రజల మనసులు గెలుచుకున్న వారే అంతిమంగా ఎవరైనా వాళ్లే విజయం సాధిస్తారనడానికి గడిచిన ఎన్నికలన్నీ కూడా ఉదాహరణ. చూద్దాం మరి రానున్న ఎన్నిక రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయిన వేళ మరి రాజకీయ పార్టీలు ఏ రకంగా ఎత్తుగడలతో ముందుకు వెళ్తాయి. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలే ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏ పార్టీకి మరి గెలుపు అవకాశాలు ఉంటాయో చూడాలి. కానీ అందరికీ కూడా ఒకటైతే తెలుసు, కాంగ్రెస్ పార్టీ వీటిలన్నిటికంటే బీజేపీ కంటే బీఆర్ఎస్ కంటే చాలా ముందుందన్నమాట రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయిన వేళ నోటిఫికేషన్ రాగానే రాజకీయ నాయకులు అందరూ కూడా మరి తమ తమ వ్యూహాలకు ప్రతిపాదన పెడతారు. రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ద్వారా మరొకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, లేదంటే బీఆర్ఎస్కి అవకాశం లభిస్తుందా, బీజేపీకి అవకాశం లభిస్తుందా? కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తదుపరి మనం చూడొచ్చు, రేవంత్ అన్న బస్తీ బాట షురు. మరి ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి పాదయాత్ర, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ కార్యక్రమం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాలని పిలుపు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పురపాలక పరిధిలో రేవంత్ అన్న బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలో గల వార్డుల్లో తమ పాదయాత్ర చేపడుతున్నట్టుగా తెలిపారు. మంగళవారం 7-8 వార్డుల్లో కేఆర్కే కాలనీలో ఆయన పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పర్యటించారు. మనకు తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఈయన నిరంతరం కూడా రేవంత్ గారు ఏ రకంగా అయితే మరి రాజకీయాల్లో దూసుకు వెళుతున్నారో అలాంటి రాజకీయాల్లో దూసుకు వెళుతూ ప్రజల యొక్క అభిమానాన్ని అతి తక్కువ కాలంలో మన్ననలు పొందిన మరి గొప్ప రాజకీయ వ్యక్తిగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో మరి ఆయనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు, ఆయనకంటూ సపరేట్ ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి అన్నా అని పిలవగానే నేనున్నానని వెళ్ళి ఎవరైతే వాళ్ళకి కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి తోడుగా చేయూతను ఇస్తూ ముందుకు వెళుతున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. కంది శ్రీనివాసరెడ్డి గతంలో ఆయన ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రజాసేవ మీద ఉన్న అంకిత భావంతో ప్రజాసేవకి ఏదో రకంగా చేయాలి, ఈ భూమి మీద పుట్టిన తర్వాత ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలి, వాళ్ళ రుణం మనమైతే తీర్చుకోవాలని తన అంకిత భావంతో కేవలం ప్రజాసేవ కోసం వచ్చి ఈ రోజున ఆదిలాబాద్లో ఒక మంచి పేరు సంపాదించుకుని కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా రేవంత్ ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మార్కు రాజకీయానికి నేను సైతమని కథం తొక్కి కాలు కదిపి ఈ రోజున పాదయాత్ర చేస్తూ ఆదిలాబాద్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో ఒక మరి అపూర్వమైన విజయాన్ని అందించాలని ఓటర్లందరికీ మరి ఆయన అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా చెప్తున్నారు కేవలం అభ్యర్థన ఒకటే సరిపోదు, సేవా దృక్పథం అనేది ఉండాలి. అలాంటి సేవా దృక్పథాన్ని గత 5 సంవత్సరాల నుంచి మరి ఆదిలాబాద్ ప్రజలు కంది శ్రీనివాసరెడ్డిలో చూసుకుంటున్నారు అనడానికి ఉదాహరణ. కొంత స్వల్ప ఓట్ల తేడాతో గతంలో కాంగ్రెస్లో ఆయన ఓటమి పాలైనప్పటికీ 6 గెలిపోవటములు అనేవి సహజం, అవి ప్రజాసేవకి అడ్డంకు కాదు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల కోసం నిలబడతానని చెప్పి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి వాళ్ళ కష్టాల్లో కన్నీటి చుక్కకి తాను బాధ్యత వహిస్తూ వాళ్ళకి ఆనంద బాష్పాల్లాగా వాటిని మలిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి. మరి మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా. దీనికి కారణం కూడా నేను చెప్పబోలేదు, ఎందుకంటే ముందు ఎవరైతే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది, ఇంకొక మనిషి ఆకలితో ఉండకూడదు అనుకుంటాను చూసారా, అది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి ఎవరు కూడా ఆనందంగా ఆకలితో ఉండకూడదు అని చెప్పి 3.5 సంవత్సరాల నుంచి అప్రతిహాసంగా అనునిత్యం అన్నదానం చేస్తూ ఆదిలాబాద్లో ప్రజలు ఎవరు కూడా మరి ఆకలితో ఉండకూడదని ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గర అన్నదానాన్ని ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానాన్ని చేస్తున్న గొప్ప వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. అలాంటి కంది శ్రీనివాసరెడ్డి మరి రేవంత్ అన్న బస్తీ బాట షురూ చేశారు, పాదయాత్ర చేస్తున్నారు. మరి ఆ గెలుపులో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్న ఆదిలాబాద్కి గెలుపుకి కీలక పాత్ర పోషిస్తున్న కంది శ్రీనివాసరెడ్డికి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేనంతో మీ వెంటే ఉన్నామని చెప్తున్నారు. ఈయన కంది శ్రీనివాసరెడ్డి రేవంత్ అన్న బాటలో నడుస్తున్నారు. ముందుకెళ్ళి చూద్దాం రానున్న రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డి ఏ మేరకు మరింత ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మనం చూడొచ్చు, విజయ్ సినిమాకు రాహుల్ గాంధీ సపోర్టు, తమిళ గొంతు నొక్కుతున్నారంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఇక ఒకసారి చూద్దాం.
రైట్. రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారు, తమిళ గొంతుకు నొక్కుతూ అంటూ తమిళలో గొంతు నొక్కుతున్నారంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు. తమిళ అగ్రనటుడు టీవీకే అధినేత విజయ్ చివరిగా సినిమాగా తెరకెక్కిన జననాయకన్ విడుదల ఆగిపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. జననాయకన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. ఈ మేరకు విజయ్ సినిమాకు ఆయన మద్దతు ప్రకటించారు. జననాయకన్ను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతి మీద దాడి చేయడమేనని స్పష్టం చేశారు. మంగళవారం విషయంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. తమిళలో గొంతును ఎవరూ నొక్కలేరని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే, నాకు శత్రువులు ఎవరూ లేరు, ప్రజల గుండెల్లో స్థానం కోసం నా ఆరాటం అని చెప్పి ఈటెల రాజేందర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రజల గుండెల్లో స్థానం కోసం నాకు శత్రువులు ఎవరూ లేరు, మరి ప్రజల సంక్షేమమే నా ఎజెండా అని ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బొల్లారంలోని ఆర్యూబీ విస్తరణకు ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ వార్డు మెంబర్ల దగ్గర నుండి ఎంపీ వరకు అందరూ కూడా ప్రజల ఓట్లతోనే గెలుస్తారని తెలిపారు. అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు ప్రజలకు అందుతాయన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల నిలయం అని పేర్కొన్నారు. ఇది అదృష్టం, మరోపక్క శాపమని, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని పార్లమెంట్లో మాట్లాడి మంత్రిని కలిసి నిధులు మంజూరు చేయించినట్లుగా తెలిపారు. రైల్వే పనులకు రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వకపోయినా, భూసేకరణ చేసి ఇవ్వకపోయినా పనులు ఆగిపోతున్నాయని, మొత్తం నిధులు కేంద్రమే భరిస్తుందని చెప్పారు. పోస్టర్ల మీద ఫోటోల కోసం కాదు, ప్రజల గుండెల్లో స్థానం కోసం నా ఆరాటం అంటున్నారు. ఈ సందర్భంగా నాకు శత్రువులు ఎవరు లేరని, ప్రజల సంక్షేమమే నా ఎజెండా అని మరొకసారి ఆయన పునరుద్ఘాటించారు. ఇది ఈయన ఎందుకు మాట్లాడారంటే, ఇది నాకు శత్రువులు ఎవరు లేరనే మాటని చాలామంది ప్రజలు కావచ్చు, కొంతమంది ఎవరైతే ఒక రెండు వర్గాలుగా చీలిపోయింది బీజేపీ పార్టీలో, బండి సంజయ్ వర్గము, ఈటెల రాజేందర్ వర్గం అని సపరేట్గా ఉంది అని కొన్ని ఆరోపణలు వస్తున్న వేళ నాకెవరు కూడా అలాంటి శత్రువులు ఎవరు, ప్రజల గుండెల్లో స్థానం కోసం నేను ట్రై చేస్తున్నానని ఎప్పుడైతే ఈటెల రాజేందర్ చెప్పారో, మరి ఏకతాటి మీదకి మరి బీజేపీలోని కొందరు నాయకులు రావడానికి ట్రై చేస్తుండడానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి నేతలందరితో మాట్లాడిన తర్వాత ఈ రకమైన స్టేట్మెంట్ రావడాన్ని చూస్తే, మరి బీజేపీ మరి పాతకాలంలో ఏదైతే ఉందో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోకుండా ముందుకు వెళ్ళే తీరుకి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చునని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఏదైతే రైలు నిలయానికి సంబంధించి ఏదైతే ఉందో, మరి ఇక్కడ ఉండటం చాలా అదృష్టం, అదేవిధంగా శాపం కూడా. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది, కానీ ఆ ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలకి కేంద్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ వచ్చేటట్టు నేను చేశాను. మరి పోస్టర్లో ఫోటోలు కాదు కావాల్సింది, ప్రజల గుండెల్లో స్థానమని ఈటెల రాజేందర్ మరొకసారి పునరుద్ఘాటించారు. మరి చెప్పండి, మీరు ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలతో మీరు ఏకీపిస్తారో లేదో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందే, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక. ఇది కుక్కల గురించి మనం చాలా వీధి కుక్కల గురించి చాలా మనము ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీధి కుక్కలు చాలా డేంజరస్గా కనబడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉండి ఏ నిమిషాన ఏ పిల్లోడిని పీక్కు తింటాయో, వెళ్ళే వాళ్ళని సడన్గా వెనకాల నుంచి వచ్చి వాటిని ఏం అనకపోయినా కూడా వచ్చి కుక్కలు దాడి చేసిన పరిస్థితి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి విపరీతంగా. దీనిపై మరి సుప్రీం చాలా సీరియస్ అయింది. మీరు ఎందుకు వీధి కుక్కల్ని మీరు ఆపలేకపోతున్నారు, ప్రజల మీద దాడి చేయలేకపోతున్నారు? ఇది కంప్లీట్గా మరి రాష్ట్ర ప్రభుత్వాలే మీరు ఆలోచించాలి. ఎవరికైనా వీధి కుక్క ఏదైనా కరిచినా, ఏదైనా దాడి చేసినా కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. మరి పెద్దగా కూడా వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అదేవిధంగా ఎవరైతే రోడ్ల మీద మరి అన్నం కుక్కల మీద ప్రేమతో పెడుతున్నారో, మీ ప్రేమకి మా జోహార్లు, ఆ కుక్కలను తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకోండి. కానీ మీరు అన్నం పెట్టి అక్కడ పెట్టి వదిలేసి అవి బలీయంగా పెరిగిన తర్వాత ఎవరి మీద పడితే వాడి మీద దాడులు చేస్తానంటే ఒప్పుకో. అదేవిధంగా ఇంటి యజమానులు ఎవరైతే కుక్కలు ఉన్నారో పెంచుకునేవాళ్ళు, ఆ కుక్క కన్నా దాడి చేసి ఎవరినన్నా గాయపరిస్తే ఆ యజమానే కంప్లీట్ బాధ్యత తీసుకోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కుక్కల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద దాడి జరిగితే ఉపేక్షించేది లేదు. ఎవరి మీదన్నా దాడి జరిగితే ఆ మొత్తాన్ని కూడా మీరే భరించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక అదేవిధంగా యజమానులు ఎవరు కూడా మరి ఎవరి మీదన్నా దాడి చేస్తే ఆ ఇంటి యజమాని మొత్తం బాధ్యత వహించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఒక్కసారి కూలంకుషంగా చూద్దాం అది అందులో ఏం ప్రచురించారో.
జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై కుక్కల దాడిలో గాయపడినా లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. గత 5 ఏళ్లుగా వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఉన్న నిబంధనలు రాష్ట్రాలు సరిగా అమలు చేయలేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్టుగా మరి కోర్టు అభిప్రాయపడింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. అదేవిధంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపై కోర్టు అసహనం వ్యక్తం చేస్తుంది. వీధి శునకాలపై ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి అని సూచించింది. రోజు రోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశమని తెలిపింది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ఎస్, ప్రాణికోటి పట్ల దయగలిగి ఉండాలి. అదే మరి మనుషుల ప్రాణాలను తీసేస్తుంటే కుక్కల మీద ఏంట్రా బాబు మీ ప్రేమ తగలయ్యా? మీరు జంతు ప్రేమికులు అయితే మరి వీధి మీదకి తీసుకొచ్చి మరి కుక్కలకు అన్నం పెడితే సరిపోద్దా? తీసుకెళ్ళండి, ఆ కుక్కలు మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకోండి. గొలుసేసి పెంచుకుంటారో ఇంట్లో మంచం మీద పడుకోబెట్టుకోండి. సామాన్య ప్రజలకు మాత్రం ఇబ్బంది కలిగితే చూస్తూ ఊరుకోము. ఒక కుక్క కరిచిందంటే ఆ యొక్క ప్రభావం అతని జీవితం మొత్తం వెంటాడుతూ ఉంటుంది. అతనికి ఏమేమి వ్యాధులు వస్తాయో తెలవదు. ఎంత టీకాలు వేయించుకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్ అతను భరించాల్సి ఉంటుంది. కాబట్టి వీధి కుక్కల విషయంలో కఠినంగా ఉండాలని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది. ఇంటి యజమానిని, అదేవిధంగా వీధి శునకాలకు ఎవరైతే అన్నం పెడుతున్నారో అన్నం పెట్టండి. మీరు అన్నం పెట్టేదంటే అన్నం పెట్టండి, కానీ ఆ అన్నం పెట్టేవాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి మీ ఇంటికి వెళ్ళి పెట్టండి అని చెప్పి ధర్మాసనం ఇది చెప్పింది. సుప్రీం చేసిన వ్యాఖ్యల్ని మీరేమనుకుంటున్నారు? మరి ఎవరైతే కొంతమంది జంతు ప్రేమికులు వచ్చేసి దీన్ని మేము ఖండిస్తున్నామని మాట్లాడే వాళ్ళకి మీరు ఏం మాట్లాడతారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక 1500 మంది ఉద్యోగులపై మోటా వేటు. ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మోటా ప్లాట్ఫామ్స్ ఈ ఏడాది మరి తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో సుమారుగా 1500 ఉద్యోగాలను తొలగించినట్టు గుర్తించింది. ఈ సంఖ్య రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో ప్రస్తుతం పనిచేస్తున్న సుమారుగా 15 మంది ఉద్యోగాల్లో 10% సమానం. ఈ కోతలు వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, మోటావర్స్ ప్రాజెక్టులపై పనిచేసే ఉద్యోగులకు ప్రభావితం చేస్తాయని తెలిపింది. ఈసారి మహాజాతరకు 3 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సమ్మక్క సారలక్క జాతరను కుంభమేళాన్ని మించి ఘనంగా నిర్వహించాలి. 250 కోట్లకు పైగా నిధులతో పనులు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ. రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా మంత్రులు సీతక్క కూడా మరి హాజరయ్యే అవకాశం దీనికి ఉంది. ఈసారి జాతరకు కోట్లాది మంది వచ్చి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి దాదాపుగా 3 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖల సమన్వయంతో పనిచేసే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధనసరి అనసూయలు అన్నారు. మేడారం జాతరపై మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 2 మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీపీలు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తదితర అధికారులు కూడా పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే మరి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం నుంచి కూడా మరి విపరీతమైన భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని దీన్ని ముందుకు తీసుకువెళ్తుంది సర్కార్, రేవంత్ సర్కార్. మరి వాళ్ళకి సౌకర్యాలు, వచ్చే వాళ్ళకి భక్తులందరికీ సౌకర్యాలు కలిగేటట్టు 250 పైగా కోట్ల నిధులతో పనులు. మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ చేయించాలని కూడా మరి మాట్లాడారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సమ్మక్క సారలమ్మ జాతర మరి తెలంగాణకు తలమానికంగా ఉండే విధంగా ఉండబోతుంది. మరి సమ్మక్క సారలమ్మ జాతరకి మీరు కూడా అందరూ కూడా రాష్ట్రాల నుంచి తరలి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మరి సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటారు. శాశ్వతంగా గద్దెల పరిష్కారం కోసం కూడా సపరేట్గా మరి ప్రభుత్వం కృషి చేయడాన్ని మనందరం కూడా అభినందించాలి. మరి ఈ రకంగా ముందుకు వెళ్తాకి సీతక్క తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. మరి ఒక గిరిజన బిడ్డగా మరి సమ్మక్క సారలమ్మ జాతరని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో ముందుకు తీసుకువెళ్తంలో సీతక్క కూడా మరి తన వంతు పాత్ర పోషిస్తున్నారనే మాట అక్షర సత్యం. రానున్న మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేయడానికి భక్తులు ఎంతో సంసిద్ధంగా ఉన్నారు అనేది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఈ జాతరలో ఎంతమంది వస్తారు, ఎంతమంది దర్శించుకుంటారు అనేది మనకు రానున్న రోజుల్లో తెలియనుంది. ఇక రేవంత్ అన్న బస్తీబాట మనం చూసాం. అదేవిధంగా
రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్ళు, పైరుపచ్చని కళకళలతో తెలుగులో గిళ్లలో కొత్త వెలుగులని తెచ్చిన సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు, మార్షల్ ఆర్ట్స్లో మీ విజయం స్ఫూర్తిదాయకం. దశాబ్దాల సాధనతో యువతరానికి అద్భుత సందేశం ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ. మరి మనకు తెలుసు, జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా అరుదైన ఘనత సాధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఈ మేరకు సందేశాన్ని పంపారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీరు సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నాను. కెంజుట్సులో అధికారిక ప్రవేశంతో ఘనత సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇటు ప్రజా జీవితంలో అటు సినిమా కెరీర్లో బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ అభ్యసించిన ప్రశంసనీయం. మార్షల్ ఆర్ట్స్లో దశాబ్దాల పాటు అంకిత భావంతో మీరు చేసిన సాధన స్ఫూర్తిదాయకం. మీ విజయం ద్వారా వృత్తిపరమైన బాధ్యతలు కొత్త విషయాలు నేర్చుకున్నందుకు అడ్డంకి కాదన్న బలమైన సందేశాన్ని యువతరానికి ఇచ్చారు. యుద్ధ కళలు అభ్యసించడానికి శారీరక బలంతో పాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరం. ఇంతటి కఠినమైన సంప్రదాయాన్ని అనుసరించడం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఆరోగ్యకరమైన చురుకైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో రూపొందుతున్న ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలకు ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉందని, ఫిట్నెస్ పట్ల మీకున్న క్రమశిక్షణ, నిబద్ధత ఎంతోమందికి ప్రేరణను ఇస్తుందని, మీరు సాధించిన ఈ విజయానికి మరోసారి అభినందనలని, భవిష్యత్తులో మీరు చేసే ప్రయత్నంలో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. మనందరికీ తెలుసు, నరేంద్ర మోడీ భారతదేశం ఒక ప్రధానిగా కాకుండా ఎవరైతే మంచి పనులు చేస్తారో ఎప్పటికప్పుడు వాడిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ని ఆయన ఎలా చూస్తున్నారంటే 100% నేటి యువతరం ఎవరైతే ఉన్నారో, మరి శారీరక దృఢత్వం అనేది, యంగ్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యంగ్ ఇండియాకి మీలాంటి వ్యక్తి స్ఫూర్తిగా ఉంటారు. ఓ పక్కన మీరు ప్రజా జీవితంలో ప్రజాసేవ చేస్తున్నారు, మరోపక్క మీ వృత్తిపరమైన సినిమాలు చేస్తున్నారు, మరోపక్క దేశంలోని యువతకి శారీరక దృఢత్వం గురించి చెప్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. కాబట్టి మీరు ఎంతోమందికి స్ఫూర్తిగా ఉంటారు. మిమ్మల్ని నేను అభినందించకుండా ఉండలేను అని చెప్పి నరేంద్ర మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని మరి ఆయనకి సందేశం పంపడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూద్దాం. హైదరాబాద్ జీవనాడి మూసీకి పునరుజ్జీవనం కూడా ప్రచురించారు. హైదరాబాద్ నగరానికి జీవనాడిగా నిలిచిన మూసీ నది నేడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు తాగునీటి అవసరాలకు సాగునీటి ఆధారంగా ఉన్న మూసీ నది కాలక్రమేణా నిర్లక్ష్యంగా వలన అక్రమ కబ్జాలు, తీవ్ర కాలుష్యంతో ప్రమాదకర స్థాయికి అయితే చేరుకుంది. మనకు తెలుసు, మూసీ నది అంటే ఒకప్పుడు ప్రజలకి అది వాటర్ని అందించేది. అలాంటి నదిని ఈ రోజును మురుగునీటి నదిగా మార్చేసింది. మరి కొంత అనొచ్చు, కానీ ప్రజలు కూడా కొంత దీనిలో ఒక భాగస్వామ్యం అయ్యారు. విపరీతమైన కాలుష్యము మరి వెళ్ళిపోవడం వల్ల ఈ రోజున అది మురికి మూసీ నదిగా ఉంది. దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి దేశ విదేశాల్లో తిరిగారు. రేవంత్ రెడ్డి అనే టీం కూడా తిరిగారు. ఏ రకంగా ఈ మూసీ నదిని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేటట్టు, కనీసం సాగునీటికైనా ఉపయోగపడేటట్టు ఏ రకంగా చేయాలన్న దానిపై మరి అనేక చోట్ల ఎక్కడైతే అంతకుముందు నదులను ఏదైతే వాటిని బాగు చేశారో, క్లియర్ చేశారో, వాటిలన్నిటికి మీద స్టడీ చేసి వచ్చారు. రానున్న రోజుల్లో మూసీ నది వాటర్ను కూడా వాడుకునే విధంగా, కనీసం మొక్కలకైనా వాడే విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి తమదైన శైలిలో ముందుకు వెళ్తుంది రేవంత్ ప్రభుత్వం. చూద్దాం రానున్న రోజుల్లో మూసీ నది ఏ రకంగా ఉండబోతుంది అనేది. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా 70 కిలోమీటర్ల మేర ప్రవహించడమే మూసీ నది. నగర ఆధునీకరణ పేరుతో తీవ్ర కబ్జాలకు గురై పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమై ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో 22వ స్థానాన్ని సంపాదించుకోవడం దురదృష్టకరం. నగర శివారులతో పాటు నల్గొండ జిల్లాలో ప్రవేశించే సమయానికి మూసీ నీరు గ్రామీణ ప్రజల జీవనానికి ముప్పుగా మారుతుంది. మూసీ సుందరీకరణ ప్రక్షాళన ప్రయత్నాలు నిజాం కాలం నుంచే ప్రారంభమయ్యాయి. చివరి నిజాం పాలనలోనే మూసీ పరివారక ప్రాంతాల్లో 14 పార్కులు నిర్మించారు. 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి భారీ అంచనాలు రూపొందించిన నిర్వహణలో లోపాలు, రాజకీయ నిర్లక్ష్యంతో ప్రక్షాళన అయితే చేయడం అయితే కుదరలేదు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసీ ప్రక్షాళనకు వేగంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 1500 కోట్ల రూపాయలు కేటాయించడం కాకుండా మొదటి దశలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బౌఘాట్ వరకు 24 కిలోమీటర్ల మేర గాంధీ సరోవర్ పేరుతో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని కూడా ప్రచురించారు. ఇక ప్రపంచ నదుల దినోత్సవం నాటికి మూసీ ప్రక్షాళన గాడిలో పడితే ప్రజల్లో ఆశలు రెట్టింపవుతాయి. లండన్, థేమ్స్, సియోల్, చియోంగోజియాన్ నదుల్లో మూసీ కూడా పునరుజ్జీవం పొందగలదనే నమ్మకం ఉంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సహకారంతో మూసీ పునరుద్ధీకరణ జరిగితే అది హైదరాబాద్ భవిష్యత్తుకు శాశ్వతంగా మరి వరంగా మారే అవకాశం ఉందని కూడా ప్రచురించారు. దీనికి ప్రభుత్వం ఏ విధంగా
మూసీ నదిని మరి ఏ విధంగా మంచి చేయాలని చూస్తుందో మరి ప్రజలు కూడా అంతే బాధ్యతగా ఉండాలి. మూసీ సుందరీకరణ, మూసీ నదే కాదు ఎక్కడైనా కూడా కాలుష్యానికి కారకులు ప్రజలే. మరి మీరు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏదైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చేయకుండా ఉండడానికి ముందు మనలో మార్పు ఒక్కొక్కటికి వస్తే అది పర్యావరణానికి కావచ్చు, ప్రపంచానికి కావచ్చు, మరి మన నగరానికి, తర్వాత రాష్ట్రానికి, తర్వాత దేశానికి, ప్రపంచానికి అదొక మేలు చేకూర్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రజల్లో కూడా మార్పు రావాలి. కాలుష్యం బారిన పడకుండా ఉండడానికి కంపల్సరీ ప్రతి వాళ్ళు వ్యక్తిగత బాధ్యతగా మొక్కలు నాటాలి. అదేవిధంగా కాలుష్యం ఏ రకంగా నివారించవచ్చో ఆ రకంగా నివారించి ముందుకు వెళితే అందరం కలిసి చెయ్యి కలిపి ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఇక్కడ రాష్ట్రాన్ని బాగు చేసుకునే విషయంలో రాజకీయాలు చేయకూడదు. అధికార ప్రతిపక్షాలన్నీ కూడా చేతులు కలిపినట్లయితే రానున్న రోజుల్లో మూసీని మంచిగా చూసుకుని సుందరీకరించుకుని ఆ నీటిని మన ప్రజలకు ఉపయోగపడేటట్టు మళ్లించుకోగలిగితే మాత్రం హైదరాబాద్కి ఇది పెద్దగా వరంగా మారబోతుందని చెప్పి ఇందులో ఆర్టికల్ అయితే రాశారు. మరి మీరు దీన్ని ఇంకా కూలంకషంగా చదవాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా మహాదినపత్రికను మీరు డైలీ కూడా చదవండి. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో మరి మహాదినపత్రిక అప్రతిహాసంగా ముందుకు దూసుకుపోతూ వెళుతుంది. మరి నిజాల్ని నిర్భయంగా చెప్పడంలో, అదేవిధంగా మరి ప్రజలకు కావాల్సింది ఏంటో చెప్పడంలో మహాదినపత్రిక ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక చిత్తడి నేలను గుర్తించండి. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద చెప్తున్నారు. అమ్మవారి పేరిట శ్రీయం సమ్మక్క సారలమ్మ జాతరపై సమీక్ష, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెప్పారని ప్రచురించారు. ఇక బీఆర్ఎస్ బీజేపీని చిత్తుగా ఓడిస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ తెలిపారు. ఈ మహాపత్రిక సమస్యల నిరంతర పోరాటం ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య 2026 మహాపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని భోగి సంక్రాంతి కనుగొన పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర అటవీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పడం అయితే జరిగింది. ఇక మనకు తెలుసు పత్రికల్లో ఏవేవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్న వాటిని మనం ప్రచురించిన వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాం. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులే కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే చెప్పారు. మరి రాష్ట్రానికి, దేశానికి రైతే వెన్నుముక అని ఎమ్మెల్యే రంగారెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సు సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, రైతులకు అధునాతన వ్యవసాయ యంత్రాల పంపిణీ, కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా, సర్కార్ దవాఖానా, ఫార్మసిటీ రద్దుతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఇవన్నీ కూడా ఉన్నాయని కూడా ప్రచురించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయండి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ మండలం కొరట చనాక బ్యారేజ్ పంప్ హౌస్ ప్రారంభానికి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఈ నెల 16న ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు ఇచ్చేస్తున్నట్టుగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంతో పాటు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం నిర్మల్ జిల్లాలో బహిరంగ సభలో కూడా జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభకు కూడా జయప్రదం చేయాలని మరి కంది శ్రీనివాసరెడ్డి పిలుపైనైతే ఇచ్చారు. ఇందాడే మనం మాట్లాడుకున్నాం. కంది శ్రీనివాసరెడ్డి మరి ఏది ఏమైనా రేవంత్ సర్కార్ ఏదైతే ఉందో అది రేవంత్ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని మరి రెపరెపలాడిస్తూ సగర్వంగా నిలిచే విధంగా మరి ఎటువంటి పరిస్థితుల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇక రేవంత్కి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని అనుసరించాల్సిన పని ఉందని కూడా చెప్తున్నారు. ఇక ఎక్కడైతే ప్రజలకి ఏవైతే కావాలో, ప్రజలకు కావాల్సిన సమస్యను పరిష్కరించడంలో కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడు ముందుంటారు. ఎప్పుడులాగానే 3.5 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా అన్నదానం చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ఎంతోమందికి అంబులెన్స్ ద్వారా మరి ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నారు. అలాంటి కంది శ్రీనివాసరెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో రానున్న ఆదిలాబాద్ జిల్లాలో బోరజ్ మండలం కొరట చనక బ్యారేజ్ పంప్ హౌస్ ప్రారంభానికి ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని అయితే పిలుపునైతే ఇచ్చారు. ఇక అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నట్టుగా కూడా ప్రశ్నించారు. గాంధీ పేరుతో ప్రజలను నయవంతం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అని చెప్పి అన్నారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఇక అదేవిధంగా తెలుగు మెరుపు తీగలా మెరిసి మాయమైన ప్రణీత సుభాష్ అని మరి ప్రణీత సుభాష్ టాలీవుడ్ సినిమాల్లో అలా ఓ మెరుపులాగా వచ్చి మెరిసి మాయమైపోయింది. ముద్దుగుమ్మ, ఏం పిల్లదో అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది అందాల బామ ప్రణీత సుభాష్. మరి మనకు తెలుసు ప్రణీత మరి అత్తారింటికి దారేదిలో కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేసింది. ఒక మెయిన్గా పవన్ కళ్యాణ్తో ఒక సాంగ్లో కూడా ఆమె నర్తించింది. మరి అలా వచ్చి అలా వెళ్ళిపోయింది కానీ అని చెప్పి మాయమైన సుభాష్ అని చెప్పి ఆమె గురించి ఒక రాయటం అయితే జరిగింది. ఇక హృతిక్ మామూలోడు కాదని ఒకవైపు ప్రియురాలు, మరోవైపు మాజీ భార్యతో బర్త్డే
సెలబ్రేషన్స్ అని కూడా రాశారు. సంక్రాంతి ఎల్లమ్మ పరిచయం అని చెప్పి బలగం చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు ఎల్దండి. రక్త సంబంధాల గొప్పతనాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించిన బలగం చిత్రానికి సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఈయన ఇప్పుడు ఎల్లమ్మ అనే చిత్రాన్ని అయితే మరి ఆయన డైరెక్ట్ చేయబోతున్నారు. అందులో ఆయన కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇక మనకు తెలుసు బలగం ఈ మూవీ మరి తెలుగు ప్రజలందరి హృదయాలను కొల్లగొట్టిన మూవీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే భేదాలు ఎక్కడా లేవు. ప్రతి దగ్గర కూడా మరి ప్రజల జీవితాల్లో ఏ విధంగా ఉంటాయో, అక్కడ కష్ట సుఖాలు ఎలా ఉంటాయో, ఏ రకంగా ఈరోజు ప్రజలు ఉన్నారో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పిన సినిమా బలగం. మరి తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి బంపర్ విజయాన్ని సాధించి మరి ఒక వేణు, ఈయన జబర్దస్త్లో ఒక కమెడియన్గా ఉన్న వేణు దర్శకుల్లో ఆయన ఉన్న కోణాన్ని మరి పరిచయం చేస్తూ తీసుకున్న సినిమా బలగం. కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నప్పుడు ఎల్లమ్మతో సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి అశేష తెలుగు ప్రజానికం కోరుకుంటున్నారు. మరి ఈ రకంగా అదేవిధంగా జపాన్లో పుష్ప 2 విడుదల, ఫ్యామిలీతో కలిసి టోక్యోలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఇంపార్టెంట్ మనం చూసాం. మహాదినపత్రికలో ఏం ప్రచురించారు, ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. ఇక సీమద్రోహి ఎవరు, జగన్ హయాంలో పడకేసి కూటమి ప్రభుత్వం వచ్చాక కర్నూలు జిల్లా పత్తికొండ మండలాల్లో పూర్తి చేసిన హంద్రీవా విస్తరణ పనులను ప్రచురించారు. పులివెందుల పులి, రాయలసీమ ముద్దుబిడ్డ, ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ నేతలు పెట్టిన బిరుదులు. కానీ 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ కడప జిల్లాలకు రాయలసీమ ప్రాజెక్టులకు ఏం చేశాడో తెలుసా? శ్రీశైలం డ్యాన్స్ నిర్వహణకు పైసా కూడా ఇవ్వలేదు. సొంత జిల్లాలో 10,388 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఒక్క ప్రాజెక్టును కూడా ఆయన మొదలు పెట్టలేదు. ఇంకా ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు కూడా గాలికి వదిలేశారు. జగన్ చేసిందల్లా ఏంటంటే సర్వాయరా సాగర్ నుంచి ఆయనకు చెందిన భారతీ సిమెంట్కు ఆయన మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి చేపల చెరువుకు నీళ్లు మళ్లించడమే జగన్ పాలనలో పడకేసిన ప్రాజెక్టులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిస్తుంది. అయినా సరే శ్రీమ ద్రోహి చంద్రబాబు అని వివరించడం జగన్కే చెల్లింది అని చెప్పి దీనిలో ప్రచురించారు. సీమకు జగన్ సున్నం పెట్టాడని, రాయలసీమ ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం వహించారని చెప్పి మరి ఇందులో ప్రచురించారు. మీరేమనుకుంటున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మరి చేశారా? ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. సొంతూరులో బాబు, నారావారిపల్లిలో సంక్రాంతి ముందస్తు వేడుకల్లో పాల్గొని సీఎం దంపతులు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి సందడి చేశారు. మహిళలకు ముగ్గులు, పిల్లలకు ఆటల పోటీల్లో 150 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే పందాలకు సంక్రాంతి వేడుకలకు సర్వం సిద్ధం. నేడు తెల్లవారుగానే కోడి పందాలలో ఫుల్ జోషు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ ఏర్పాట్లు. ఇప్పటికే సందడి. తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి భారీగా రాక, రోడ్లన్నీ జామ్. బెజవాడలో హోటళ్లు, లాడ్జీలు ఫుల్గా. వారం రోజులకు 5,000 గదులు బుకింగ్. ఎన్టీఆర్ ఏలూరు జిల్లా సరిహద్దున వివిఐపీల కోసం క్యార్వాన్లు రంగం సిద్ధమైపోయిందని కూడా మరి ప్రచురించారు. మనకు తెలుసు మరి సంక్రాంతి పండుగ అంటే ఏ రకంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటారో తెలుసు. అందున కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఏ రకంగా జరుపుకుంటారు ఇంకా బాగా తెలుసు. ఒక పక్కన కోడి పందాలని తప్పుపడుతుంది సుప్రీంకోర్టు కావచ్చు, అధికారులు కావచ్చు. కానీ ఒక్కసారి జనంలోకి పెనవేసుకుపోయిన వాటిని అంత తొందరగా ఆపటం అనేది జరగదు. ఏదేమైనప్పటికీ పండుగల్లో మరి కోడి పందాలు అనేవి రాజకీయ నాయకులు కూడా ఆపలేని పరిస్థితి. ఇప్పుడైతే ఈ పండుగలో 2-3 రోజులు కోడి పందాలకి బరులు కూడా సిద్ధమైపోయినాయి. కానీ ఈ కోడి పందాలు హింసించడం అనేది కరెక్ట్ కాదు. మరి ఒక 2 కొట్టుకుంటున్నప్పుడు ఎంకరేజ్ చేస్తూ మీరు ఈ రకంగా క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు అయితే చెప్తుంది. అధికారుల్ని మరి ఎటువంటి పరిస్థితులు దీన్ని ఆపాలని చెప్తుంది. కానీ ఒకేసారి ఇక్కడికి ఆపడం అనేది జరుగుతుంది. కొంతమంది ఇప్పటికి చదువుకున్న వాళ్ళు, కొంతమంది ఇది కరెక్ట్ కాదని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పటికీ కూడా సంప్రదాయం అనేది ఉంది కాబట్టి దాని వెనక ఈ కోడి పందాలు. కానీ అసలైన సంక్రాంతి అంటే ఏంటి? పిండి వంటలు చేసుకుని నలుగురికి మీరు సంపాదించుకున్న దాన్ని తిని, అలాగే నలుగురికి పెట్టి మీరు తిని ఆ రకంగా ముందుకు వెళ్ళడం ద్వారా తద్వారా పండుగను జరుపుకోవచ్చు. సంక్రాంతి అంటే ఏంటి? ధాన్యలక్ష్మి మన ఇంటికి వస్తుంది. మన ఇంటికి వచ్చిన తర్వాత మన తెలుగువారి సంప్రదాయం ఏంటి? మన భారతదేశ సంప్రదాయం ఏంటి? మన ఇంటికి ఏదైనా మన దగ్గర వస్తే, మన దగ్గర ఎక్కువగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి 4 పంచి ఆ తర్వాత మనం తింటాం. ఇది మన సంప్రదాయం, ఇది మన సంస్కృతి. మన దగ్గరికి లక్ష్మీదేవి, ధాన్యలక్ష్మి వచ్చిన తర్వాత ఆ యొక్క ఆనందంలో పక్కన వారికి, మనకు కావాల్సిన వారికి, స్నేహితులందరికీ కూడా పెట్టి మరి చక్కగా పండుగ జరుపుకునేదే మకర సంక్రాంతి. అలాంటి సంక్రాంతి రోజున ఇలాంటి కోడి పందాలు అయితే కరెక్ట్ కాదని ప్రభుత్వాలు చెప్పి, మీరేమనుకుంటున్నారు? సంక్రాంతి పండుగలో కోడి పందాలు ఆడటం కరెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? అసలు సంక్రాంతి పండుగని ఏ విధంగా జరుపుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా
తిరుగురాని లోకాలకు మనకు రాజకుమారి రాణి ఇందిరాదేవి ధనరాజ్ గిరి చెందారు. ధనరాజ్ గిరి కన్నుమూశారు. ప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్ర జీవ సహచారి దక్షిణాదిలోని ఒకనాటి సంపన్న కుటుంబాల్లో ధనరాజ్ గిర్ ఒకళ్ళు 1973లో నోబెల్కి కూడా నామినేట్ అయ్యారని కూడా ప్రచురించారు. మరి కళల పైన మక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మరి కళాకారులుగా ఉంటారు. వాళ్ళకి విపరీతమైన అభిమానులు కూడా ఉంటారు. ఆమె కన్ను మూశారు. ఆవిడికి మన ప్రగాఢ సానుభూతిని అయితే మనం చేయాలి, సానుభూతిని అయితే మనం చెబుతాం. ఇక ఇరాన్లో ఊచకోత నిరసనకారిపై కాల్పులు, ఖుమేనీ ఆదేశాలు 2,000 మందికి పైగా మరణించారన్న అధికారులు, 12,000 మందికి పైగా చనిపోయారన్న ఇరాన్ ఇంటర్నేషనల్. బంగ్లాలో మరో హిందూ యువకుడు హత్య, ముంబైలో 30,000తో పౌరసత్వాల కొనుగోలు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా ఎవరూ కూడా హర్షించట్లేదు. రానున్న రోజుల్లో ట్రంప్ ఏ విధంగా మరి ముందుకెళ్తాడో చూడాలి. మరి ట్రంప్ తీసుకునే నిర్ణయాలను బట్టి ఇతర దేశాలు అసలు ట్రంప్తో స్నేహం చేయాలా వద్దా అని కూడా మరి ఆలోచించే పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ రోజున ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచురించే ప్రయత్నం అయితే చేశాం. ప్రచురించిన వాటిని చదివే ప్రయత్నం అయితే చేశాం. ఓవరాల్గా ఇది ఈరోజు వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. చూస్తూనే ఉండండి ANN. నమస్తే. ఏంటి మోత